నమస్కారం. భవ్యమైన రామమందిర నిర్మాణం అయోధ్యలో జరిగింది. ఈ అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అన్ని సామాజిక మాధ్యమాల్లో, ప్రధాన స్రవంతి మీడియాలో మొత్తం అన్ని రకాలుగా అయోధ్య రామాలయం గురించి, దాని ప్రాశస్త్యత గురించి, దాని ప్రత్యేకతల గురించి మొత్తం అన్నీ చెప్తున్నారు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఎందుకంటే అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏ విధంగా జరిగింది అనే ఆసక్తి దేశ ప్రజలందరిలో ఉంది. దానికి తోడు అసలు అక్కడ ఆ భవ్యమైన రామాలయాన్ని దర్శించాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఆ రామాలయ నిర్మాణం ఒక వైవిధ్యంతో కూడుకున్న వ్యవహారం. పెద్ద స్థాయిలో రిక్టర్ స్కేల్ మీద 10 నమోదయ్యే భూకంపం వచ్చినా కానీ ఆ దేవాలయం చెక్కు చెదరకుండా నిర్మించారు. ఇటువంటి ప్రత్యేకతలు అందులో ఉన్నాయి. అది హిందువులందరూ కూడా ఎంతో కాలంగా ఆశించింది కాబట్టి ఆ రామ మందిరం గురించి అందరూ ఆలోచించడంలో తప్పు లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే ఈ రామ మందిర నిర్మాణం అనే ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవటం కరెక్టా కాదా అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. అది మనం ఆ జోలికి పోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళకూడదని నిర్ణయించింది. అంటే పార్టీలో ఇంపార్టెంట్ లీడర్సు ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదు అనుకుంటున్నారు. వెళ్ళాలని లేదు, ఆ అంశాన్ని ఎన్నికల్లో వాడుకోవటం ఎంత తప్పు, కాంగ్రెస్ పార్టీ అసలు ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదని అనుకోవటం కూడా అంతే తప్పు. ఇందులో ఎటువంటి శశబిసలు అక్కర్లేదు. ఎందుకంటే రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే మనకి ముస్లింల ఓట్లు పోతాయేమో అని కాంగ్రెస్ ఆలోచించటం కూడా తప్పే. రామ మందిర నిర్మాణానికి రాకపోతే హిందువుల ఓట్లు పోతాయి కదా. అందుకని ఇటువంటి లాజిక్ల జోలికి వెళ్ళటం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరం. కానీ రామ మందిర నిర్మాణ ఈ కార్యక్రమం తర్వాత దాని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అసలు మొత్తం ఈ రామ మందిర నిర్మాణం సాధ్యమైంది అంటే కారణం ఎవరు అంటే అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. మెయిన్గా మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ అయితే అసలు ఒక రథయాత్ర తీసుకొని అసలు దీన్ని ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్ళిన భీష్మ పితామహుడు. ఎల్కే అద్వానీ ఆ రోజున రథయాత్ర చేయకపోతే ఈ పరిణామాలన్నీ ఉండేవి కాదు. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఆ కరసేవకుల మీద, అంటే బాబరీ మసీదు కూల్చివేత సంఘటనలో ఆయన కాల్పులు జరపాలి అని ఆదేశాలు వచ్చినా కానీ వాటిని పాటించకుండా సంయమనం పాటించటం, బాబ్రీ మసీదు విధ్వంసానికి సహకరించాడు అని ఒక అపవాదు వచ్చినా కానీ ఆయన తన పదవిని త్యాగం చేశాడు. ఆయన ఒక పద్ధతిలో ఆయన తన సిద్ధాంతాన్ని, తన పార్టీ సిద్ధాంతాన్ని ముందరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేశాడు. ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దురదృష్టవశాత్తు కళ్యాణ్ సింగ్ లేరు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలని ఈ భవ్యమైన ఈ రామ మందిర నిర్మాణానికి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో
పార్టిసిపేట్ చేయాలి అని కోరారు. కోరి వాళ్ళు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళారు. ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత, అయ్యా మీరు మీ వయసు దృష్ట్యా మీరు రావద్దు, మీకు ఆహ్వాన పత్రం ఇస్తున్నాం కానీ మీరు రావద్దు అని చెప్పారు. వాళ్ళు కూడా అప్పుడు మరి అద్వానీ, మురళీ మనోహర్ జోషి దానికి ఏదో అంగీకరించారు. అద్వానీ అంగీకరించాడు కానీ మురళీ మనోహర్ జోషి మాత్రం ఆయన ఏం చెప్పాడంటే, మీరు రావద్దన్నా నేను వస్తాను అని తేల్చి చెప్పాడు ఆయన. సరే మీ ఇష్టం అన్నారు, వచ్చారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో దీని మీద పెద్ద దుమారం చెలరేగింది. అసలు ఎల్కే అద్వానీ లాంటి ఒక భీష్మ పితామహుణ్ణి, అసలు రామాలయం నిర్మించాలి అయోధ్యలో అనే కళ సాకారం చేసిన వ్యక్తిని మీరు రావద్దని చెప్తారా, ఎట్లా చెప్తారు అని రకరకాల ప్రశ్నలు వేశారు. దానికి లేదండి ఆయన వయసు రీత్యా అని ఏదో వివరణ ఇచ్చారు కానీ అది సంతృప్తికరంగా లేదు ఎవరికి కూడా. లేటెస్ట్ ఏంటి అంటే అద్వానీ, నేను రామ మందిరం రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్టకి నేను వస్తాను అని చెప్పాడు. అందువల్ల అద్వానీ దాదాపుగా అద్వానీకి 96 సంవత్సరాల వయసు, మురళీ మనోహర్ జోషికి 89 సంవత్సరాలు. అద్వానీ నేను వస్తాను ప్రాణప్రతిష్టకి, ఆ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తాను అని అద్వానీ చెప్పటంతో ఒక్కసారిగా దేశం మొత్తంలో ఉన్న బీజేపీ శ్రేణులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా కూడా అద్వానీ రావాలని కోరుకున్నారు అందరూ. ఏదో కారణాల వల్ల అద్వానీ రాకపోవటం అది తీరని లోటుగానే ఉండిపోయేది. ఇప్పుడు అద్వానీ వస్తున్నాడు. అయితే మీరు రావద్దన్నా కానీ నేను వస్తాను అన్న మురళీ మనోహర్ జోషి ప్రోగ్రామ్ ఇప్పుడు కొంచెం డైలమాలో పడ్డది. ఆయన ఏదో కొన్ని కారణాల వల్ల ఆయన రామ్ లాలా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన రాకపోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా అద్వానీ, ఎల్కే అద్వానీ రావడం అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా కూడా ఎంతో సంతోషపడుతుంది. చాలా వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదలైపోయింది. అందరూ కూడా అద్వానీ రావటాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. అద్వానీ అంటే ఆయన బహుశా ఆయన కల కన్నాడో లేదో, తను చేసిన ప్రయత్నం ఈ విధంగా ఒక ఆలయం రూపులోకి వచ్చేస్తుంది అని ఆయన అనుకున్నాడో లేదో కానీ ఆయన చేసిన చర్యలు ఈ పర్యవసానాలకి దారితీసి ఇప్పుడు అయోధ్యలో ఒక రామాలయ నిర్మాణం పూర్తయింది. దానికి ఆయన వస్తున్నాడు, ఆ ప్రాణప్రతిష్ఠ సమయానికి ఆయన వస్తున్నాడు అని తెలిసిన తర్వాత అందరూ సంతోషపడుతున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.